ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందత్తయ్య. రుద్రానికి భరత్ గారంటే చాలా అభిమానం. ఒక రకంగా భరత్ గారంటే తనకి పిచ్చి ప్రేమ. అలాంటి మనిషి భరత్ గారిని అరెస్ట్ చేసి హత్య కేసులో ఇరిక్కిస్తూ ఉంటే తెలిసి ఆ వీరభద్రం పక్కన ఎలా చేరింది అసలు? సాడిస్టులు చేసే పనులకి రీజన్స్ అంటూ ఏమీ ఉండవమ్మా. భరత్ తనకి దక్కలేదన్న కోపంతో అది కావాలనే పోయి అక్కడ చేరి ఆ వీరభద్రానికి సహాయం చేస్తోంది. లేదత్తయ్య, మీకొక విషయం గుర్తుందా? భరత్ గారి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలు అడ్డు వేసింది. తన కోసం కత్తిపోట్లు కూడా తిన్నది. ఆ రోజు ఆయన తనకి దక్కరు అని, తనని పట్టించుకోవట్లేదు అని తనకు కూడా తెలుసు. అయినా సరే తన కోసం ఒక పిచ్చిదానిలాగా వెంటపడింది. అలాంటి మనిషి ఈ రోజు ఇలా ప్రవర్తించటం వెనుక ఏదో కారణం ఉందత్తయ్య. అదెలా చేస్తే మనకెందుకు? ముందు మనం భరత్ని కాపాడుకోవాలి. రేపొద్దున కోర్టులో ఎలా గెలవాలి అనే విషయం మీద ఆలోచించు. ఏం జరిగినా భరత్ అయితే కనీసం దాని మొహం కూడా చూడ్డు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నిజమేలే అత్తయ్య. అత్తయ్య, నాకు హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పమ్మా. అంటే నాకు కొంచెం టీ పెట్టిస్తారా? అయ్యో, అదెంతసేపు, నేనిప్పుడే పెట్టి తీసుకొస్తాను. చంద్రిక. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. లేదమ్మా, నేను కూడా కాసేపు కూర్చుంటాను. అయ్యో పర్వాలేదు అత్తయ్య, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి నిద్రపోండి. నాకెలా నిద్ర పడుతుంది? రేపొద్దున కోర్టులో ఎలా వాదించాలా అని నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వెలా వాదిస్తావు అని నాకు టెన్షన్గా ఉంది. ఎదురుగా మనిషి ఉంటే నీకు తోడుగా ఉంటుంది. నిద్ర కూడా త్వరగా రాదు. ఏమంటావు? సరే అత్తయ్య, అలాగే. బయలుదేరినావమ్మా? కోర్టుకు టైం అవుతా ఉండదు. బయలుదేరదావా? నేనే వచ్చేదాన్ని కదా అంకుల్. అనవసరంగా మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అది కాదమ్మా, మేమెలాగూ వచ్చేది ఇదే దారి కదా, అందరం కలిసి వెళ్ళినట్టుంటుంది కదా అని ఇక సరాసరి ఇంటికి వచ్చేసినాం. చూడండి అంకుల్, నేను మీతో పాటు రావడానికి నేను డిఫెన్స్ లాయర్ని కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, అంటే గవర్నమెంట్ తరపు లాయర్ని. మీరు నా మీద నమ్మకంతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇక్కడికి వచ్చేలాగా చేశారు. కాదనట్లేదు, కానీ మీతో కలిసి నేను వస్తే నేనేదో మీ ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయాను అని రాంగ్ ఇండికేషన్కి వెళ్తోంది. అందుకే నేను మీతో రాను. మీరు బయలుదేరండి. చూడు వైశాలి, అనేవాళ్ళు 1,00,000 అనుకుంటారు, కానీ నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో మాకు తెలుసు. అలాంటప్పుడు ఇంకొకళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని భయపడ్డం దేనికి? నువ్వు ఏ కేసు తీసుకున్నా అందులో ఖచ్చితంగా న్యాయం ఉంటుందని అందరూ నమ్ముతారు. నువ్వు న్యాయానికే ఎక్కువ సపోర్ట్ ఇస్తావని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నువ్వు మాతో వచ్చావంటే మా పక్కన న్యాయం ఉన్నట్టే కదా? ఎవరి పక్కన న్యాయం ఉంది, ఎవరిది మంచి ఎవరిది చెడు అని నిర్ణయించాల్సింది నేను కాదు రుద్రాణి, కోర్టు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత సాక్షుల్ని పరిశీలించి
ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది తెలుస్తుంది. అప్పటి వరకు నేను నాలాగా ఉండటమే మంచిది. ఒక పని చేయండి, మీరు మీ కార్లో వెళ్ళండి, నేను నా కార్లో వస్తాను. అట్నే అమ్మా, నువ్వు ఎట్టా అంటే అట్నే చేద్దాం. పద. కౌశిక్, మీ అమ్మని చంపిన హంతకులు ఎవరైనా సరే నేను మాత్రం వదిలిపెట్టేది లేదు. వాళ్ళ అంత చూడకుండా నేను ఊరుకోను. ఇంకా బయలుదేద్దామా? అట్టాగేనమ్మా. హలో వైశాలి, బాగా ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అవ్వాల్సింది నేను కాదు, మీరు. అబద్ధాన్ని చెప్పి నమ్మించాలంటే కష్టపడాల్సింది మీరే కదా. నేను ప్రిపేర్ అయ్యారా అని అడిగింది కేస్ గురించి కాదు, కేస్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత వచ్చే తీర్పు గురించి. ఆ తీర్పు వినగానే మీరు తట్టుకోలేరు కదా, అందుకని ప్రిపేర్ అయ్యారా అని అడుగుతున్నాను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎప్పుడూ ఇలా కాన్ఫిడెంట్గా ఉండాలి అనే నా కోరిక. కానీ ఆ కాన్ఫిడెన్స్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. అక్కడికి ఆ తీర్పేదో మీరే రాసినట్టు, మీరు చెప్పినట్టే తీర్పు వచ్చేటట్టు తెగ మాట్లాడేస్తున్నారు. లోపల ఆర్గ్యుమెంట్స్ జరగాలి, నిజానిజాలు తేలాలి. ఆ తర్వాత గాని జడ్జి గారు తీర్పు ఇవ్వరు. అప్పుడు చూద్దాం ఎవరు ఏ స్టేజ్లో ఉంటారు. అమ్మ చంద్రిక, పదండి, మూవ్. నీ భర్తకి నీ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది కదా. ఎలాగైనా సరే ఈ కేసులో తనని నిర్దోషిగా బయటికి తీసుకొస్తావని చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఎక్కడ భయం కానీ కంగారు కానీ లేదు. ఇదంతా కొంచెం సేపే. ఎప్పుడైతే లోపల ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయో అక్కడ జరిగే ఆర్గ్యుమెంట్స్ వేడికి మీ కాన్ఫిడెన్స్ ఆవిరైపోతుంది.
మీ నమ్మకం సన్నగిలిపోతుంది. ఇప్పుడు చాలా ఆనందంగా మీకు తమ్ చూపించి వెళ్ళాడు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జరగబోయే పరిణామాలు చూసి నీ భర్తలో కంగారు మొదలవుతుంది. అప్పుడు చూపించమను థమ్సప్. దేవతలాంటి మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని ఊరికి వదిలేస్తానా? ముందు భరత్కి శిక్ష ఇప్పించి ఆ తర్వాత నిన్ను కూడా కోర్టుకు లాగుతాను. ఈ విషయంలో నువ్వు ఏమాత్రం తగ్గొద్దు వైశాలి. లక్ష్మి గారిని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ అది ఎవరు అనేదే లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. అత్తయ్య రండి. చూసినావమ్మా, ఆ యమ్మి ఎంత పొగరుగా మాట్లాడుతూ ఉండదో. వీళ్ళిద్దరూ ముందు నుంచి ఓ పథకం ప్రకారం ఇదంతా చేసినారమ్మా. ఫస్ట్ నుంచి వాళ్ళు ఫాస్ట్గానే ఉన్నారు వీరభద్రం గారు. మీరు అర్థం చేసుకోవడంలోనే లేట్ అయింది. అయినా వైశాలి ఉంది కదా, వాళ్ళ ఆటలు సాగవు. ఏం వైశాలి? ఇక్కడ మాట్లాడి నా టైంని ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లోపలికి వెళ్దాం పదండి. అబ్బో, చాలా వేడిగా ఉంది. మరి అందుకేగా ఆ యమ్మిని కావాలని ఇడికి తెప్పించినాను. పద. పదండి. కేస్ నంబర్ 375/24 పోలీస్ వర్సెస్ భరత్. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. ఆర్ యు వైశాలి? ఎస్ యువర్ ఆనర్. ఆర్ యు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువర్ ఆనర్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, భరత్ అనే ఈ ముద్దాయి హత్య గావించబడిన లక్ష్మి గారి కొడుకు కౌశిక్కి ప్రాణ స్నేహితుడు. అతని స్నేహితుడిగా వచ్చి కౌశిక్ ఇంట్లో నమ్మకంగా చేరి ఆస్తి కోసం ఒక పథకం ప్రకారం లక్ష్మి గారిని హత్య చేశాడు. ఆ హత్యకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ని పోలీస్ వారు సేకరించి కోర్టుకి సబ్మిట్ చేశారు. ప్లీజ్ వెరిఫై దిస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, స్పాట్లోనే పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేశారు. ముద్దాయి చేతిలోంచి
హ్యాండ్ ఓవర్ చేసుకున్న కత్తి వల్లనే హతురాలి ఒంటి మీద గాయాలైనట్టు, ఆ గాయాల వల్లే ఆవిడ చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. అలాగే హత్యకి ఉపయోగించిన ఆ కత్తి మీద ముద్దాయి వేలిముద్రలు స్పష్టంగా ఉన్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో వీటిని ఆధారంగా చూసుకొని ఐపీసీ సెక్షన్ 299, ఐపీసీ సెక్షన్ 300 ప్రకారం పోలీసులు ముద్దాయి మీద హత్యా నేరాన్ని మోపుతూ అతని మీద కేసు ఫైల్ చేయటం జరిగింది. దయచేసి సాక్ష్యాలను విచారించి ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాము. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ భరత్ గారు ఆస్తి కోసం లక్ష్మి గారిని హత్య చేశారు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్తున్నారు. కానీ ఆస్తి కోసం హత్య చేయాల్సిన అవసరం నా క్లయింట్కి లేదు. ఎందుకంటే లక్ష్మి గారి ఆస్తి కంటే భరత్ గారి ఆస్తే చాలా ఎక్కువ. వాళ్ళ అమ్మగారు అయిన మీనాక్షి గారు ఓ పెద్ద కంపెనీకి చైర్పర్సన్. అంత ఆస్తులు పెట్టుకొని ఆయన ఇక్కడికొచ్చి లక్ష్మి గారిని చంపాల్సిన అవసరం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, 100 రూపాయలు సంపాదించిన వ్యక్తికి మరో 10 రూపాయలు దొరికితే నా దగ్గర 100 రూపాయలున్నాయి కదా అని ఆ 10 రూపాయలు వదులుకోవాలని చూడడు. ఆశ అనేది మనిషికున్న ఒక మానసిక రుగ్మత. అందులోనూ ఆస్తుల విషయంలో, డబ్బుల విషయంలో ఇది చాలు అనే తృప్తి ఎవరికి ఉండదు యువర్ ఆనర్. కాబట్టి ఆ ఆశతోటే ఈ ముద్దాయి భరత్ ఈ హత్య చేశాడు. అయినా ఇక్కడ కేసు అతను హత్య చేశాడా లేదా అన్న దాని గురించే కానీ హత్య ఎందుకు చేశాడు, చేసే అవకాశం ఉందా లేదా, హత్య జరగడానికి గల కారణం ఏంటి, వీటి గురించి చర్చించట్లేదు యువరానా. ఇక్కడ హత్య చేసింది ముద్దాయా కాదా అనేది మాత్రమే విచారించాలి. ముద్దాయిని హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. అతని నుంచి సాక్ష్యాలు కూడా సంపాదించారు. వాటిని విచారించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్డ్. పీపీ గారు చెప్పినట్టు ఇక్కడ హత్యకు జరిగిన కారణాల గురించి విచారించట్లేదు. ముద్దాయి హత్య చేశాడా లేదా అనే దాని గురించి మాత్రమే విచారణ జరుగుతుంది. మీరేం మాట్లాడినా దాని గురించే మాట్లాడవలసి ఉంటుంది. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రశ్నించడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. గ్రాంటెడ్. ముద్దాయి
భరత్ని మర్డర్ స్పాట్లో అరెస్ట్ చేసింది మీరేనా? ఎస్, నేనే. ముద్దాయి లక్ష్మి గారిని హత్య చేసిన తర్వాత మీరు అరెస్ట్ చేశారా, లేదా హత్య చేస్తుండగా చూసి అరెస్ట్ చేశారా? మేము హత్య చేస్తుండగా చూసి అరెస్ట్ చేశాం. అంటే ఆ కత్తితోటి ముద్దాయి లక్ష్మి గారిని పొడవటం మీరు కళ్ళారా చూసారా? అంటే మేము వచ్చేసరికి ఆవిడ కత్తిపోట్లతో ఉంది. ఆ కత్తిని భరత్ తన చేత్తోటి బయటికి లాగడం చూశాను. అందుకే అతన్ని అరెస్ట్ చేశాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పోలీసులు నా క్లయింట్ని లక్ష్మి గారిని హత్య చేస్తుండగా అరెస్ట్ చేశాము అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆవిడ కడుపులో ఉన్న కత్తిని తీస్తుండగా అతనే హత్య చేశాడు అని అనుమానించి అరెస్ట్ చేశాము అని చెప్తున్నారు. నా క్లయింట్ లక్ష్మి గారిని కత్తితో పొడవలేదు. ఆవిడ కడుపులో గుచ్చుకున్న కత్తిని తీశాడు. బహుశా అది ఆవిడ్ని కాపాడే ప్రయత్నంలో భాగమే కావచ్చు. దానికే నా క్లయింట్ హత్య చేశాడు అనడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. నీలాంటి గొప్ప లాయర్ ఇలాంటి కేసు ఎందుకు ఒప్పుకుందా అని చాలా బాధపడ్డాను. నాకు తెలిసి ఇప్పటి వరకు నీ కెరీర్లో ఒక్క తప్పుడు కేసు కూడా వాదించుండవు. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని వాదించటం మంచిది. ఫేక్ వీడియో ఒకటి తీసుకొచ్చేసి నేను గెలిచాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎంత టైం వెనక్కి లాగినా చివరికి జరిగేది ఒక్కటే, భరత్కి ఉరిశిక్ష.